హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే అబ్డామినల్ బెల్ట్ గురించి అనమాట. సో అబ్డామినల్ బెల్ట్ యూస్ చేయడం వల్ల నాకు ఎలాంటి యూజ్ అయ్యింది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్కి నేను ఇప్పుడైతే అబ్డామినల్ బెల్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకు తీసుకున్నాను అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, హ్యాపీని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ఆమెను అంత బరువు ఎత్తుకొని నడవడం వల్ల బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ బాగా వస్తున్నాయి అనమాట. సో ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువ యూస్ చేయలేము మనము, ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప ట్యాబ్లెట్స్ యూస్ చేయం కదా. సో ఏంటి దీనికి సొల్యూషన్ ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు డెలివరీ అవ్వగానే మేడం అయితే అబ్డామినల్ బెల్ట్ సజెస్ట్ చేశారనమాట. స్టిచెస్ రిమూవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట నేనే మేడంని, ఇట్లా అబ్డామినల్ బెల్ట్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా మేడం అంటే మేడం అయితే రాసిచ్చారనమాట. నేను అప్పుడు కూడా అడగడానికి రీజన్ ఏంటి అంటే డే 4 నేను డిశ్చార్జ్ అయ్యాను కదా. డిశ్చార్జ్ అయినప్పటి నుంచి అసలు నార్మల్ మనుషులు ఎలా ఉంటారు అంటే నార్మల్గా మనం ఇప్పుడు ఎలా ఉంటాము, ఎక్కువసేపు కూర్చోవడము నడవడం అట్లానే చేసిన అనమాట. ఒక్క 1 అవర్ కాదు కదా, ఒక హాఫ్ అన్ అవర్ కూడా నేను మార్నింగ్ టైమ్స్లో పడుకునేదాన్ని కాదు. ఎందుకు అంటే ఎక్కువ టైమ్స్ కూర్చొనే ఉండాల్సి వచ్చేదన్నమాట. కూర్చొని ట్రావెలింగ్ చేయడము, మళ్ళీ రావడము, ఆరుకి మిల్క్ ఇవ్వడము, అవంతా చాలా పెయిన్ఫుల్గా అనిపించేదన్నమాట. సో అట్లా నేను ఆ పెయిన్ని భరించలేకపోయేదాన్ని. ఇంకొకటి అప్పుడే ఆపరేషన్ అయింది కాబట్టి మన పొట్ట అనేది చాలా లూజ్గా ఉంటుంది కదా. ఆ స్టిచ్చెస్ ఇంకా నాకు స్టిచ్చెస్ కూడా రిమూవ్ చేయలేదు. రిమూవ్ చేయకుండా కూడా నేను అన్నీ ఎక్కువ అవర్స్ అయితే కూర్చోవాల్సి వచ్చిందనమాట. ఆల్రెడీ స్టోరీ అందరికీ తెలిసిందే కదా, అందుకని మళ్ళీ అయితే ఏం ఎక్కువ రిపీట్ చేయట్లేదు. అట్లా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల పెయిన్స్ అనేటివి అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి నాకు. అందుకని రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కంపల్సరీ రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. కాకపోతే నాది రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్ కాదు కాబట్టి నేను రెస్ట్ తీసుకోలేకపోయినా. సో అట్లా ఇంకా మేడంని అడిగితే అసలు నేను అడిగింది ఎందుకు, బ్యాక్కి సపోర్ట్ కావాలి అన్నట్టు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది, ట్రావెలింగ్ అవుతుంది నాకు. మళ్ళీ అక్కడ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చిన్నోడికి పాలు ఇవ్వడానికి కూర్చునేదాన్ని. మళ్ళీ ఇంటికి ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళేదాన్ని అనమాట. మళ్ళీ నైట్ 10-11 వరకు కూడా అక్కడే ఉండేదాన్ని. ఆపరేషన్ అయిన మనిషి అన్ని అవర్స్ కూర్చుంటే పెయిన్ ఎంత విపరీతంగా ఉంటుందో ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఫేస్ చేయకపోయినా కూడా నార్మల్గా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎవరితోనన్నా మాట్లాడాలి అంటే కూడా ఆ పెయిన్ ఎంత ఎక్కువ ఉంటుందో మనకు తెలిసిందే కదా. సో నేను అన్ని అవర్స్ కూర్చోవడం వల్ల పెయిన్ అసలు భరించలేకపోయినా అనమాట. అంత భరించలేకపోయినా కాబట్టి మేడంని అయితే అడిగినాను. ఫస్ట్ టైం అయితే నేను అడగలేదు, మేడం కూడా నాకు సజెస్ట్ చేయలే అనమాట. అట్లా ఇంకా అప్పుడు తీసుకుందాము అంటే కొంచెం నేను లావు ఎక్కువ ఉండడం వల్ల నాకు ఎక్సెల్ అనేది ఫిట్ అవ్వలేదన్నమాట. మా దగ్గర ఉన్న మెడికల్ హాల్స్లో అసలు నాకు XXL బెల్టే దొరకలేదు. అట్లా 2 టైమ్స్ ట్రై చేసినాము, ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా డేస్ గడిచిపోతూనే ఉన్నాయి, సరేలే అన్నట్టు లైట్ తీసుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు హ్యాపీని స్కూల్కి పంపించేటప్పుడు మళ్ళీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంక ఈసారి ఎట్లనో ఒకలాగా ఎంత దూరం అయినా సరే వెళ్ళి తెచ్చుకుందాము అన్నట్లయితే ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అన్నీ తిరిగినాం అనమాట. తిరిగితే లాస్ట్కి ఎక్కడా XXL లేదు. ఇంకా ఒక షాప్లో ఏమన్నారు అంటే ఒకసారి ఎక్సెల్ ట్రై చేయండి వస్తుంది మీకు అనేసి అయితే చెప్పారనమాట. ఎక్సెల్ ట్రై చేస్తే అది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అయ్యో ఇది నాకు సరిపోతుంది కదా, నేను అప్పుడే తీసుకొని ఉండాల్సింది అన్నట్టయితే నాకు అనిపించింది. కానీ అప్పుడు నార్మల్గా డెలివరీ అయిన వెంటనే ఎక్సెల్ అయితే సరిపోకపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ టైట్గా అయితే పెట్టుకోము కదా, టైట్గా పెట్టుకోము. అండ్ ఆల్సో పొట్ట ఎక్కువ ఉండడం వల్ల ఎక్సెల్ అప్పుడు సరిపోకపోతుండే. ఇప్పుడు అంటే కొంచెము ఇంకా డెలివరీ అయ్యి 3 మంత్స్ దాటేసింది కాబట్టి మనం కొంచెం టైట్గా పెట్టుకున్నా పర్వాలేదు కాబట్టి సరిపోతుంది అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. అట్లా ఇంకా ఎక్సెల్ బెల్ట్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు నాకు ఆ బెల్ట్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే నాకు పొట్ట తగ్గడము తగ్గకపోవడం అది సెకండరీ అనమాట. నిజంగా తగ్గుతుందో లేదో కూడా నాకు తెలీదు. నేను మాత్రం బ్యాక్కి సపోర్ట్ కావాలి అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి నాకు ఎక్కడ యూజ్ అయింది అంటే డెలివరీ తర్వాత మన పొట్ట మామూలుగానే చాలా లూజ్ అయిపోయి ఉంటుంది కదా. అట్లా లూజ్ అవ్వడం వల్ల మనకు కొంచెం పెయిన్ కాదు, కొంచెం డొల్ల ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకు స్టిఫ్గా అనిపిస్తుంది అనమాట. బ్యాక్కి సపోర్ట్ వస్తుంది,
అండ్ ఆల్సో పొట్టకు కూడా ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. రెండిటికి మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కువ పెయిన్ అయితే అనిపించట్లేదు అనమాట ఇప్పుడు. కానీ మనము ఇంకొకటి ఇక్కడ మైనస్ ఏంటి అంటే ఎక్కువసేపు పెట్టుకొని ఉంటేనే మనకి రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది అనమాట. కానీ నేను ఎక్కువసేపు పెట్టుకోలేకపోతున్నాను. వర్క్స్ చేయడము, వాటర్లో అట్లా ఉండడం వల్ల అది తడిసిపోతుందేమో అన్నట్టు దాన్ని తీసి పక్కన పెట్టేయడము, మళ్ళీ పెట్టుకోకుండా ఉండడము ఇట్లానే జరుగుతుంది. అట్లీస్ట్ నైట్ పడుకునేటప్పుడన్నా పెట్టుకుందాము అనుకుంటున్నాను, కానీ నాకెందుకో ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అట్లా నైట్ టైమ్స్ కూడా ఎక్కువ పెట్టుకోలేకపోతున్నాను. కంటిన్యూగా ఒక 3-4 అవర్స్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఆ 3-4 అవర్స్ తర్వాత మనం ఆ బెల్ట్ తీస్తే పొట్ట ఇట్లా జారిపోయి పడిందా అన్నట్టయితే అనిపించింది నాకు. నిజంగా అట్లనే అనిపించింది అనమాట. పెట్టుకుంటేనే బాగుంది అనిపిస్తుంది, కానీ పెట్టుకొని అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. కానీ మ్యాక్సిమం పెట్టుకోవడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట. పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా యూస్ చేయండి. ఇది తెలియనంత వరకు అసలు అదొక ప్రోడక్ట్ అట్లా అనిపించింది, కానీ ఇది ఇన్ని రోజులు నేను ఎందుకు యూస్ చేయాలి అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. నిజంగా చాలా బాగా సపోర్ట్ అయితే ఇస్తుంది. పెయిన్ మొత్తం తగ్గించేస్తుంది అని అయితే నేను చెప్పాను, కానీ మనకు మంచిగా సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఆల్రెడీ ఏమంటారు, ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. ఫస్ట్ డెలివరీకి యూస్ చేయకుండా సెకండ్ డెలివరీ అప్పుడు యూస్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీస్ ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వర్క్స్ అనడం వల్ల బ్యాక్ పైన ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. సో ఇది యూస్ చేయడం వల్ల మనకు ఆ స్టిఫ్నెస్ వల్ల కొంచెము పెయిన్ అనేది తగ్గుతుంది అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. నేను ఫస్ట్ డెలివరీకి ఎందుకు యూస్ చేయలే అన్నట్టు ఇప్పుడైతే ఊరికే అనిపిస్తూ ఉంది, అయ్యో అప్పుడు కూడా నేను యూస్ చేసి ఉండాల్సింది అనేసి. కానీ నాకు అప్పుడు యూస్ చేయాలి అన్న థాట్ కూడా నాకేం లేకుండే అనమాట. మా అమ్మ చీరతోనన్నా లేకపోతే చున్నీతోనన్నా కట్టేసేది, ఇంకా అట్లనే పడుకునేదాన్ని. అయినా నాకు పొట్ట తగ్గిందా అంటే లేదనే చెప్పాలన్నమాట. ఇప్పుడు అసలు నేను ఏం యూస్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ అప్పుడే నాకు ఇంకెక్కువ పొట్టుండే హ్యాపీ అప్పుడే. ఎందుకంటే హ్యాపీ అప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా ఎక్కువ వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అనమాట. సో అట్లా అప్పుడు ఇంకా ఎక్కువ పొట్ట ఉండే, కానీ నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. సో నాకు ఎక్కువ అర్థమైంది ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 1 మంత్ అన్నా మంచిగా రెస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. తీసుకోగలిగితే తీసుకోండి, ఇంకా తీసుకోలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా అట్లాంటి టైంలో అయితే మనం ఏం చేయలేం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది కాబట్టి నేను రెస్ట్ తీసుకోలేకపోయినా. ఇప్పుడు చూడండి, ఎవ్రీ మినిట్ బాధపడుతూనే ఉంటానన్నమాట. ఊరికే మా ఇంట్లో వాళ్ళతో కూడా అదే అంటూ ఉంటాను, పెయిన్స్ వస్తున్నాయి, నాకు రెస్ట్ ఇచ్చే టైంలో రెస్ట్ లేకపోయింది, అందుకని ఇప్పుడు పెయిన్స్ భరించాల్సి వస్తుంది అనేసి ఇంకా ఊరికే చెప్తూనే ఉంటానన్నమాట. పెయిన్ వస్తుంది అని చెప్తాం, కానీ ఎవరు ఏం చేస్తారు చెప్పండి, ఎవరు ఏం చేయలేరు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ కూడా ఎక్కువ మనకు మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేయరనమాట. మంచిగా రెస్ట్ తీసుకోవాలి అనేసి అయితే చెప్తారు. సో అందుకని ఎవరు ఏం చేయలేరు కాబట్టి మన బాడీ పైన మనమే కేర్ తీసుకోవాలి. మనము వర్క్ని బర్డెన్ లాగా చేసుకోకుండా సింప్లిఫై చేసుకొని మన బాడీకి కొంచెం కొంచెం రెస్ట్ ఇస్తూ వర్క్ చేసుకోవాలి అన్నదైతే ఒకటి నేర్చుకున్నాను అనమాట.